వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు. విద్యా సంస్థల బంద్ విజయవంతం. గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలి. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ని ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన ఈడిగ గౌడ సంఘం సభ్యులు. హామీలు అమలు చేయాలి. మాజీ శాసనసభ్యులు కాటసాని. సమస్యల నిలయం సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే లింగాల గణపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుర్మ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా లింగాల గణపురం మండల్ అన్ని విలేజ్ నుంచి వచ్చిన కుర్మ కులస్తులకు నా యొక్క శరణార్థి. ఈ దొడ్డి కొమరయ్య మొదటి అమరుడైన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఆశయాలకు అనుకూలంగా మేమందరం పనిచేస్తామని హెడ్ క్వార్టర్లో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ లింగాల గన్పూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగాంలో పెద్ద ఎత్తున దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. అక్కడికి లింగాల గన్పూర్ నుండి వేలాది సంఖ్యలో కుర్మ సంఘం నాయకులు మేము ఆడికి పోవడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా కుర్మ సంఘం గతంలో ఆయనే స్టార్టింగ్లో ఏదైతే దొరలకు దేశముఖులకు రజాకారులకు ఎదురొట్టి తెలంగాణ తొలి అమరుడుగా ఆయన పేరుగాంచిండు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా కుర్మలం కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. మన ఏకైక ఎమ్మెల్యే ఆలేరు నుండి వీళ్ళ ఎల్ఏ గారు గెలిచారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో మాదేదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావాల్సిన ఒక 5 ఎమ్మెల్యేలు కావాలి, 2 ఎంపీలు కావాలి. మన కుర్మ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు నీతి నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది, ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో వెనుకబడ్డాం. ఇవాళ దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని కులాల కన్నా మనం ముందు వరుసలో ఉండి అన్ని కులాలను కలుపుకపోతూ మన నోరు లేని జీవాలను కాసే తెలివితేటలు మనకున్నాయి. మనకు రాజ్యాధికారం పరిపాలన చేసే తెలివి కూడా మనకున్నది. తప్పకుండా ఆ దిశగా మా సంఘం నాయకులం గట్టిగా ఫైట్ చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణ ఉపాయాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే ఎందుకు సముద్రం ముందుకు వస్తుంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి చేయకుండా కావాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడతామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యుల పదవీకాలం నేటితో ముగుస్తున్న సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి చిందంకల చక్రపాణి పాల్గొని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు జెడ్పీటీసీ సభ్యులను, జెడ్పీ కోఆప్షన్ సభ్యులను శాల్వతో సత్కరించి 2019 సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించి నాటి నుండి నేటి వరకు జిల్లాలో పారదర్శకమైన పాలనను సాగిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించుకున్నందుకు గాను పాలక సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆత్మీయ సన్మానాలతో వారిని గౌరవించుకున్నారు. మేము ఒకటి వినొచ్చిందా ఇప్పుడు విన్నారా? 5 సంవత్సరాలు నరకం జెడ్పీటీసీ అందరూ ఒక ఫోటో నాయకత్వం అంటే మరి పూర్తిగా టేకు చెక్కతో ప్రధాని విగ్రహాన్ని చెక్కారు. ఈ అందమైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రవీంద్రన్ శిల్పశాల వారు రూపొందించారు. రవీంద్రన్ కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు స్థానికుడు. త్రిశూర్ జిల్లా బీజేపీ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు 6.5 అడుగుల పొడవు 6 అంగుళాల మందంతో నరేంద్ర మోడీ విగ్రహాన్ని చెక్కారు. సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడానికి నెల్లూరు వెళ్లిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా ఖచ్చితంగా చెప్తాం. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలతో బంద్ నిర్వహించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైరా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కళాశాలను బంద్ చేయించారు. అనంతరం వైరా పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు.
ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం న్యాయం చేయాలి నష్టపోయిన నీటి విద్యార్థులకు వెంటనే 2024 ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే విద్యార్థులు నష్టపోతున్నా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాసిన తరుణంలో పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ప్రాంతాలు బీహార్లో కావచ్చు, పాట్నాలో కావచ్చు, అదే రకంగా హర్యానాలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోకల్లోనే అక్కడ విద్యార్థులు నీటి పరీక్షలు రాసిన తరుణంలో వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా 720 మార్కులకు 720 మార్కులు 20 మందికి అదే సెంటర్లోనే రావడం అనేది గమనార్హంగా ఉంది. దీనికి ఏంటంటే విద్యార్థులుగా నష్టపోతూ ఉన్నారు. అదే రకంగా అక్కడ నుంచి విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల రూపాయల విద్యార్థులు కట్టేసి మేము రాసామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అదే రకంగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించడమే కాదు, కఠినంగా బాధ్యతలను కూడా శిక్షించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రకంగా పార్లమెంట్లో మోడీ ప్రసంగిస్తూ విద్యార్థుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శించినటువంటి సందర్భం ఉంది. విద్యార్థులకు అనుగుణంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం లేదు. కాబట్టి ప్రతిపక్షాలైనా ఇంకెవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఎన్టీఆర్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అంటే దానికి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునే తరుణంలో రేపొద్దున భవిష్యత్తులో విద్యార్థులను ఏకం చేసి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా భవిష్యత్తులో విద్యార్థులని ఉద్యమం వైపు నడిపించి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలోని కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్లో ఈ నెల 7వ తేదీన ఆదివారం నాడు ఇడిగ గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ను ఈడిగ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈడిగ గౌడ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని గౌడ సంఘం సభ్యులు నారాయణ, వెంకటేష్, హరినాథ్ గౌడ్, రవిదయ, శంకర్ కోరారు. ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు విడిగ సంఘం సభ్యులు తెలిపారు. సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుల్తాన్బాద్ సర్కార్ దవాఖానా సమస్యల వలయంలో కూరుకుపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు వైద్యం కోసం సర్కార్ దవాఖానకు వస్తే సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుల్తాన్బాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజుల నుండి బాత్రూంలలో నీరు రాకపోవడం ఇబ్బందులు పడుతున్న రోగులు. రేగిడి మద్దికుంట గ్రామానికి చెందిన బండి అశోక్ జ్వరంతో 3 రోజుల క్రితం సుల్తాన్బాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా ట్రీట్మెంట్ నడుస్తుండగా ఇన్ఫెక్షన్ కారణంగా చర్మంపై దద్దులు, బొబ్బలతో కూడిన ఇన్ఫెక్షన్ రావడంతో రోగి సంబంధికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బండి అశోక్ యొక్క సంబంధికులు రాకేష్లు మాట్లాడుతూ జ్వరంతో ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం 3 రోజుల క్రితం అడ్మిట్ అయ్యామని, డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ కారణంగానే చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ డెర్మటాలజిస్ట్ను సంప్రదించమని చెప్తున్నారని అన్నారు. మా అమ్మను సోమవారం నాడు అధిక ఫీవర్ ఉండడం వల్ల రక్తకణాలు తగ్గడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాక అడ్మిట్ చేయడం జరిగింది. సోమవారం నుంచి ఈ రోజు వరకు బాత్రూమ్ టాయిలెట్లో ఇలా జనరల్ వార్డు, ఇది 26 నెంబర్ జనరల్ వార్డు. దీనిలో 10 బెడ్లు ఉన్నాయి సార్. 10 బెడ్లు ఉన్నాయి. 10 మంది పేషెంట్లు. 10 మంది పేషెంట్తో పాటు ఒక్కొక్కరు పక్క పండున్నారు. మొత్తం టోటల్ 20 మంది. 20 మంది గాను
లాట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ వాష్రూమ్ ఇటు చూడే గట్టిని చూస్తాను. లాట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ వాష్రూమ్ 4 రోజుల నుంచి వాటర్ రావలేదు సార్. నేను సూపర్వైజర్ గారు దృష్టికి తీసుకెళ్ళాను. నిన్న తీసుకెళ్తే ఆయన ఏమంటున్నాడంటే నేను అన్ని దానిలో చెక్ చేశాను, నిన్న కూడా వచ్చానంటే ఒకసారి అయినా చూపించడం జరిగింది. అలా లైట్లు కూడా లేవు. లైట్లు లేకపోవడం వల్ల నిన్న మేము లొల్లి పెడితే ఆ బాత్రూమ్లల్లో లైట్లు వేయడం జరిగింది. ఇవాళ ఉదయం వరకు వాటర్ తెప్పిస్తా అని చెప్పాడు సూపర్వైజర్ గారు. ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బయట ఇప్పుడు కొంచెం మంచిగా చూస్తారన్న పేరు ఉంది. ఈ పేరును వంపు చేయకుండా దయచేసి అధికారులు సూపర్వైజర్ గారితో ఇవన్నీ జ్వరం వచ్చిందని అడ్మిట్ అయినా 2 రోజుల నుంచి వెళ్ళి జ్వరం వచ్చిందని అడ్మిట్ అయినా. నిన్న సాయంత్రం ఇలా స్టార్ట్ అయినాయి. ఏం కాదని మేడం చెప్పింది. మళ్ళీ తెల్లవారి వరకు ఇది మొత్తం స్ప్రెడ్ అయింది. అడిగితే ఆయింట్మెంట్ పెట్టినా అంతే, అది నీ బాడీ ప్రాబ్లం అని నిర్లక్ష్యంగా మాట్లాడి, లేకపోతే వెళ్ళిపో డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపో అని అంటే. ఎందువల్ల అయింది అనుకుంటాను? నాకు వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఇట్లా అయింది. ఇక్కడ మీరు ఎవరు? ప్రయాణ మధ్య. మీ పేరు? అశోక్. చిట్టి లేవు. హాస్పిటల్కి వస్తే సరైన ట్రీట్మెంట్ జరుగుతున్న నమ్మకంతో జనాలందరం ఇక్కడికి వచ్చి మనం పరీక్ష చేసుకోవడానికి చెప్పేసి ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి ఒక న్యాయం జరుగుతుందని వీళ్ళకి ట్రీట్మెంట్ సరిగా అవుతుందని చెప్పేసి నమ్మకంతో ఇక్కడికి వస్తే ఆ నమ్మకానికి వాళ్ళు ఒమ్ము చేసే విధంగా ఇవాళ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ మిత్రుడు మధ్యకుంట నుంచి 3 days బ్యాక్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఫీవర్ నుంచి వస్తే నిన్న సాయంత్రం నుంచి అడ్మిట్ అయిన నిన్న సాయంత్రం నుంచి తనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇట్లా బొగ్గ రూపంలో వచ్చి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఏంటని అడిగితే వాళ్ళు మేము యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం, ఆయింట్మెంట్ రాస్తాం, మీరు మీకు నచ్చకుంటే వెళ్ళిపోండి, డిశ్చార్జ్ వెళ్ళిపోండి, మీకు అవసరమైతే మేము వేరే కాడికి డెర్మటాలజీ బయట ఉంచుకోండి. ఈ చిన్న ఆసుపత్రి ఇక్కడ ఎంతమంది జనాలు వస్తూ ఉంటే మేము అందరూ చూసుకోవాలి, మేము ఒక్కరినే పట్టించుకోవాలంటే ఎట్లా నడుస్తుంది? మాకు అట్లా జరగదు. కావాలంటే మీరు వేరే పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, కన్వర్కి వెళ్ళండి, మీరు రెఫర్ రాస్తాం, ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేరు. నేను ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాను. మేము అనుకుంటే తను 3 days నుంచి వెళ్ళి ఫ్లూయిడ్స్ మీదనే ఉన్నాడు. తను ఏం ఫుడ్ బయట ఫుడ్ కూడా ఏం తీసుకోవట్లేదు. బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని మేము అనుకుంటామంటే అట్లా కూడా కాదు. ట్రీట్మెంట్ అండర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకి ఇంకా జరగనప్పుడు కూడా ఇట్లా జరుగుతుందంటే నాకు ఓవర్ డోస్ మనకు ఇంజెక్షన్స్ ఇవ్వడమా, ఇప్పుడు మెడిసిన్ ఏమైనా జరిగిందా అనేది మా అనుమానంగా చూస్తున్నాం. దాని నుంచి వాళ్ళు కనీసం మాకు ఆ అనుమానం పోయేలా సమాధానం కూడా చెప్పట్లేదు. నిర్లక్ష్య సమాధానం చెప్పుకుంటూ మీరు వెళ్ళిపోండి, ఇవన్నీ అడగద్దు మమ్మల్ని, మీకు ఎట్లా చేస్తాం గట్ట చేయించుకొని పోవాలన్నట్టు మాట్లాడుతుంది. ఏ డాక్టర్ ఇట్లా అన్నారు? డ్యూటీ డాక్టర్ ఉన్నారు. పేరే ఉంది. పేరు డ్యూటీ డాక్టర్ ఉన్నారు, లేడీ డాక్టర్. వాళ్ళు చెప్తున్నారు. ఇటు తిరిగి ఒకసారి వాటర్ లేవు, కిందికి పోతే మీదికి పోతారు. మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా వచ్చి? 3 రోజుల నుంచి వాటర్ వస్తలేవా? అంతలేవు, కిందికి పోతున్నావు. మీకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది కాబట్టి కిందికి పోతుంది. మరి కిందికి ఎందుకు వస్తారంట? మరి ఇక్కడ దీన్ని వాటర్ వస్తలేవు అంటే వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? పట్టించుకుంటలేదు. మీరు అడిగినా కూడా పట్టించుకుంటలేదు. పట్టణంలో యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్ ఉచ్చులో పడి జీవితాలను పాడు చేసుకోవద్దు. అధికంగా డబ్బులు ఇస్తామని ఆశ చూపించి ఆ తర్వాత సంస్థలు గురిచేసే వేధింపులకు బాధితులు కావద్దు. నగరంలో గంజాయి రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రొద్దుటూరు టౌన్లో ఎస్పెషల్లీ చాలా చోట్ల కూడా యువత కొద్దిగా చెడు నడతలు పడుతున్నారు, చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. దానికి కారణాలు వేరే వేరే కావచ్చు. అందుకే మా యొక్క విజ్ఞప్తి స్టూడెంట్స్కి, విద్యార్థులకి, ఇంకా నిరుద్యోగులకి, ఇంకా యూత్ ఎంప్లాయీస్ కూడా, యంగ్స్టర్స్, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ యాప్లు నమ్ముకోవద్దండి. లోన్లు ఇస్తామని, లోన్లు డబల్ అవుతాయని, లేకపోతే ఈ గేమ్ ఆడితే మీకు చాలా ప్రాఫిట్ వస్తుందని, మీరు ఒక 5 లక్షలు కట్టండి 10 లక్షలు వస్తుంది అని ఇట్లా ఆశ చూపించి ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకి డబ్బులు వేసి 20 వేస్తారు. ఆ 20 వేసి దాంట్లోన వీళ్ళు మభ్య పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది. అదేవిధంగా చాలామంది జరిగాయి ఈ మధ్య కేసుల్లో కూడా చూస్తున్నాము. బెట్టింగ్లు అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది. ఆ బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ బెట్టింగ్ మనిషిని, ఇంట్లో వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నోళ్ళు అందరూ కూడా
దాన్ని బాగా కొంతమంది వ్యక్తులు మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి మానుకోండి, ప్రాణాలు కూడా తీసేస్తున్నది. మొన్న కూడా ఒకటి జరిగింది సంఘటన తెలుసు మనకి. అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా ఒకరిద్దరు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి. మొన్న కూడా ఒక ఎంప్లాయీ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టొచ్చు అనే ఉద్దేశంతోన పొరపాటు చేసి కేసులో ఎదుర్కొన్నాడు, ఉద్యోగం కూడా పోతుంది. సో పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి పట్టణంలో చాలామంది యువతీ యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. విఘ్నతతో ఆలోచించండి. ఈజీ మనీ రావాలని ఎప్పుడూ ఆరాటపడొద్దండి, ఆశపడొద్దండి, ఆవేశానికి గురి కావద్దండి. వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు. ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకి అందరి చేతిలోన ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. అదేవిధంగా ఈ మట్కా జోలికి కానీ దాని జోలికి పోద్దండి. ఇట్లా పోయే వాళ్ళని దృష్టిలో కూడా మేమంతా లిస్ట్ అవుట్ చేసాం టౌన్లో. మా సిఐలందరూ కూడా వారిపైన మేము గట్టిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. తర్వాత వాళ్ళ పైన అందరి పైన కూడా రౌడీ షీట్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము. అందరు ఫిట్ పర్సన్స్ ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేది ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాము. సో ప్రజల్ని పీడించి చేసే ఈ మొహమ్మరిని అందరిని తరిమి కొట్టండి. ఈ బెట్టింగ్ విషయం అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ యాప్లో ఫన్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఆశపడొద్దండి అని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసు వాళ్ళ రిక్వెస్ట్, పేరెంట్స్ దయచేసి వాళ్ళకి గమనించండి, పిల్లలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు క్రమశిక్షణ ఉన్నారా లేదా, ఫోన్ చెక్ చేయండి. అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతున్నారు. అదేవిధంగా కొద్ది గంజాయి కూడా మనోళ్ళు సేవ్ చేస్తున్నట్లు ఉంది. సో గంజాను కూడా కొద్దిమంది కన్జ్యూమర్స్ ఉన్నారనే విషయం తెలిసింది. అటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతాము. అంతా ఎలక్షన్ మూడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము. అన్నీ కూడా కేసులు రివ్యూ చేసుకుంటున్నాము. ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ని ఖచ్చితంగా రూపుమాపదాము. గవర్నమెంట్లో ఇటువంటి ప్రోత్సహించేది ఎవరు వ్యక్తులైనా కూడా ఉపేక్షించేది లేదు. మనకి ఈ ఇటువంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యే వాళ్ళు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా తర్వాత కేసుల ద్వారా కూడా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు ఏరియా ఎస్ఈడబ్ల్యూ ప్రెసిడెంట్ శ్రీమతి సవిత మనోహర్ స్థానిక కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి క్యాలరీస్ యాజమాన్యం కాలానికి అనుగుణంగా కొన్ని మొక్కలు నాటడం, పెంచడం, పంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాల్లో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు. ఫోటో పట్టుకోండి మేడం, అందరు ఒకసారి మేడం మేడం పెట్టండి. నవంబర్ డిసెంబర్లో స్మెల్ ఉంటుందా? చాలా బాగుంటుంది సార్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారు ఈనాడు ముఖ్య అతిథిని మాట్లాడాలనుకుంటున్నారు. SO2 GM గారు, PM గారు మరియు ఫారెస్ట్రీ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది HODs పేరు పేరున, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవిత మనోహర్, మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరున శుభోదయం తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు. వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి.
ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మనం మొక్కలు నాటి మనం మొక్కలను పెంచి ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.